కోదండరామ్ గారు, తెలంగాణ సాధన కోసం జేఏసీ పేరుతో ఉద్యమం నడిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను సాధించారు. ఉమ్మడి ఆంధ్ర పాలకులను ఇక్కడ నుంచి పంపించేశారు. తర్వాత 10 ఏళ్ల పాటు టీజేఎస్ ప్రారంభించారు. అంతకుముందు తెలంగాణ జేఏసీ, తర్వాత టీజేఎస్ అయింది. ఆ టీజేఎస్ నడిపారు. కేసీఆర్ని గద్దెదించారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు మీరు. అందులో మీరు కూడా కీలక పాత్ర. ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ ఒకటి, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ రేపు ఎల్లుండి గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీ రాబోయే హైదరాబాద్ సికింద్రాబాద్ల కంటే తలదన్నే నగరం ఫ్యూచర్ సిటీ రాబోతుంది. అక్కడే ఇది వేదిక కూడా ఇలా జరగబోతుంది. 2 ఏళ్ల పాలన కూడా ఈరోజు మీరు కేసీఆర్ను దింపేసి రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చి సరిగ్గా ఈ రోజుకి 2 ఏళ్ళు అవుతున్నాయి. ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాబోయే 22 ఏళ్ళు, 2 ఏళ్ళు ముగిశాయి, ఇంకా 22 ఏళ్ళకి ఇప్పుడు కార్యాచరణ రేపు రాబోతుంది. 2047 అంటే ఇంకా 22 ఇయర్స్. ఆ కార్యాచరణ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రూపురేఖలు ఎలా మారబోతున్నాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇది మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో నేను చాలా సార్లు చెప్పిన, మళ్ళీ పునరుద్ఘాటిస్తున్న విషయం ఏంటంటే, కొంత స్వేచ్ఛాయుతంగా బతికే అవకాశం కలిగింది. మితిమీరిన ప్రభుత్వ జోక్యం అనేది లేదు. పౌరుల జీవితాల్లో అనవసరమైనటువంటి ఒక ఒత్తిడి కానీ జోక్యం కానీ మనకు కనబడటం లేదు. ఈ కారణాల చేత కొంత స్వేచ్ఛగా ఉంది. మన అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవటానికి వెసులుబాటు ఉంది. అందుకనే ఈ 2 ఏళ్ల పాలన విషయంలో మేము కొంత ఆ విషయం చాలా సంతృప్తికరంగా ఉంది. అదేవిధంగా ఈ 2 ఏళ్ల పాటు కూడా ప్రభుత్వానికి ఏదన్నా మంచి చెడు చెప్పటానికి ఒక వెసులుబాటు కూడా ఉంది, ఒక తోవ ఉంది. ఇవి కూడా కొంత ఇవి తప్పనిసరిగా ఒక భావ వ్యక్తీకరణకు ప్రభుత్వానికి మన ఆకాంక్షలు చేరవేయటానికి ఒక అవకాశం ఉంది. ఈ కారణాల చేత ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలన చాలా బాగుంది. ఇది ఇంకా దీన్ని చాలా మార్పులు చేర్పులు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకా ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్తూ, నేను రాబోయే 22 ఏళ్లలో ఏం జరగాలి అంటే, నేనైతే ఒకే ఒక అంశం మాట్లాడదలుచుకున్నా అండి. అది ఉపాధి. ఏదున్నా ఉపాధి కల్పనే చాలా ప్రాథమికమైనటువంటి అంశం. యువకులకు ఉపాధి బతుకుదెరువు అవకాశాలు కనబడటం లేదు. ఇది అనేక కారణాల చేత ఈ స్థితి అనేది మనకి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ యువతకు బతుకుదెరువు అవకాశాలు కల్పించటం, దాంట్లో భాగంగా చిన్న సూక్ష్మ పరిశ్రమలకు విపరీతంగా ప్రాధాన్యతనిచ్చి ఉపాధి కల్పన అవకాశాలను విస్తృతపరచటం మొదటి అంశం అయితే,